స్టాక్ మార్కెట్. ఈ పేరు వినగానే ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది కదా. ముఖ్యంగా మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టేవాళ్లకైతే ఇంట్రాడే ట్రేడింగ్ ఒక పెద్ద అయస్కాంతం లాంటిది. కానీ ఈ రోజువారీ లాభాలనే అందమైన భ్రమ వెనక ఉన్న కఠినమైన వాస్తవమేంటి? అసలు ఈ స్టోరీ ఆఫ్ ఇంట్రాడేలో ఉన్న చీకటి కోణాలేమిటి? ఈనాటి విశ్లేషణలో ఆ చేదు నిజాలనే మనం పూర్తిగా వెలికితీయబోతున్నాం. పొద్దున్నే మార్కెట్ ఓపెన్ అవ్వగానే కొనాలే, సాయంత్రానికి అమ్మేయాలి, రాత్రికి ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవాలి. అబ్బా, ఈ ఊహ ఎంత అద్భుతంగా ఉందో గదా. మార్కెట్ రేపు ఎలా ఓపెన్ అవుతుందో అనే ఆందోళన అవసరం లేదు అనే ఆలోచనే చాలామందిని దీనివైపు ఆకర్షిస్తోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ప్రతిరోజూ ఇలా సులభంగా డబ్బు సంపాదించడం ప్రాక్టికల్గా సాధ్యమేనా? అసలు బేసిక్స్ మాట్లాడుకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆ 5 గంటల మార్కెట్ సమయంలోనే స్టాక్ పొజిషన్లను ఫాస్ట్గా ఓపెన్ చేయడం, మళ్ళీ క్లోజ్ చేయడం, మరుసటి రోజు మార్కెట్ ఎలా తెరుచుకుంటుంది అనే ఓవర్నైట్ రిస్క్ను అవాయిడ్ చేయడమే దీని వెనుకున్న అసలు ఉద్దేశ్యం. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇది ఒక ఒత్తిడి లేని రోజువారీ కూలీలాంటిదని, ఒక రెగ్యులర్ జాబ్ లాగా రోజూ ఇన్కమ్ వస్తుందని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే రోజువారీ ట్రేడింగ్ అనేది మొత్తం మార్కెట్లోనే అత్యంత కష్టమైన ఫైనల్ బాస్ స్థాయి సవాలు. ఇక్కడ సెకండులలో నిర్ణయాలు మారాలి, మార్కెట్ మూవ్మెంట్ను క్షణాల్లో అంచనా వేయగలగాలి. ఇది ఖచ్చితంగా ఒక యుద్ధభూమి లాంటిదే. ఇది ఎంత అసంబద్ధంగా ఉంటుందంటే, కారు స్టీరింగ్ సరిగ్గా పట్టుకోవడం కూడా రాని ఒక కొత్త వ్యక్తి ఏకంగా F1 రేసింగ్ ట్రాక్ ఎక్కి స్పోర్ట్స్ కార్ నడపడానికి ట్రై చేసినట్లుగా ఉంటుంది. మార్కెట్ బేసిక్స్ కూడా తెలియకుండా ఇంట్రాడే చేయడం కూడా ఎగ్జాక్ట్గా అంతే ప్రమాదకరం. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక కఠినమైన నిజమేంటంటే, ఈ మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాల ద్వారా స్థిరంగా రోజూ లాభాలు సంపాదించడం దాదాపు అసాధ్యం. ఏదో ఒకరోజు అదృష్టం బాగుండి లాభం రావచ్చు, కానీ ప్రతిరోజూ అదే పనిగా లాభాలు తీయటం 10 ఏళ్ల అనుభవం ఉన్న మార్కెట్ నిపుణులకు కూడా సాధ్యం కాని ముచ్చట. దీనిమీదనే ఆధారపడి బతికేయచ్చు అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. మరసలు ట్రేడింగ్ చేయకూడదు అంటే పోర్ట్ఫోలియో కేటాయింపు ఇక్కడ చాలా కీలకం. స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్లో మనం ఎప్పుడూ చెప్పుకునే ఒక రూలుంది. అదేంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన పెట్టుబడిలో 90% ఎప్పుడూ లాంగ్ టర్మ్ లేదా మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లోనే ఉండాలి. ఒకవేళ ఇంట్రాడే చెయ్యాలి అనిపించినా ఈ హై స్పీడ్ ట్రేడింగ్కి మనం మొత్తం మూలధనంలో కేవలం 10% మాత్రమే వాడాలి. అలా కాకుండా మొత్తం డబ్బులు తెచ్చి ఇందులో పెడితే అది ఫైనాన్షియల్గా సూసైడ్ చేసుకోవడమే. ఇక ట్రేడింగ్ సంగతి పక్కన పెడితే ఈ మార్కెట్ చుట్టూ అల్లుకున్న గ్యారంటీ వల మరియు అడ్వైజరీ పేరుతో జరిగే మోసాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కొత్తవాళ్లకి రోజూ ఫోన్లు వస్తుంటాయి. సార్, మా దగ్గర జాయిన్ అవ్వండి, నెలకు 35 నుండి 50% గ్యారంటీ రిటర్న్స్ ఇస్తామని. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ప్రపంచంలోనే టాప్ ఇన్వెస్టర్లు సంవత్సరానికి 15–20% రిటర్న్స్ తీయడానికి కష్టపడుతుంటే వీళ్మాత్రం ఏకంగా నెలకు 50% ఇస్తామని చెప్పడం మ్యాథమెటికల్గా ఎంత అబ్జర్డ్గా ఉందో కదా. ఈ స్కామర్స్ మోడస్ ఆపరండి చాలా సింపుల్గా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. స్టెప్ 1, ఫస్టు భారీ లాభాల వాగ్దానాలతో కస్టమర్లను ఆకర్షిస్తారు. స్టెప్ 2, ఒక చిన్న ట్రేడ్లో మార్జిన్ వాడి ఒక 20,000 లాభం వచ్చినట్లు స్క్రీన్షాట్ చూపిస్తారు. ఆ ఒక్క లాభాన్ని 100 రెట్లు చేసి కల్లబొల్లి లెక్కలు చెబుతారు. ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసరికి వాళ్ల ట్రాప్లో పడిన వ్యక్తి అకౌంట్ పూర్తిగా జీరో అయిపోతుంది. ఇక్కడొక సింపుల్ హిమాలయాస్ లాజిక్ అప్లై చేద్దాం. ఒక వ్యక్తి నిజంగానే నెలకు 50% లాభం గ్యారంటీగా తీయగలిగితే అసలు వాళ్ళు మనకు కాల్ చేసి సలహాలెందుకిస్తారు? సింపుల్గా ఒక ల్యాప్టాప్ తీసుకుని హిమాలయాలకి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుని వాళ్ల డబ్బుని వాళ్లే పెంచుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులవ్వచ్చు కదా. కేవలం 2000 ఫీజు కోసం వాళ్లు మనకి ఎందుకు కాల్స్ చేస్తారు? ఈ యొక్క లాజిక్ పట్టుకుంటే వాళ్ల అసలు రంగు బయటపడుతుంది. అందుకే ఈ గ్యారంటీ ఇచ్చే కంపెనీలను చూస్తే ఏమనిపిస్తుందంటే వాళ్లు ఫైనాన్షియల్గా ఒక కబేలాను నడుపుతున్నారు. ఏమీ తెలియని అమాయకులను రంగుల కలలు చూపి లోపలికి ఆకర్షిస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత బలి కావడమే మిగులుతుంది. ఇది వినడానికి చాలా కఠినంగా ఉన్నా మార్కెట్ని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికీ ఈ చేదు నిజం తెలుసు. సరే, మరి ఈ మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఇంట్రాడే అనేది కేవలం ఎక్స్పర్ట్స్కి మాత్రమే వదిలేయాలి. సెకండ్, దీనిమీదే 100% ఆధారపడి బతకాలి అనుకోకూడదు.
థర్డ్, ఎవరైనా మీకు లాభం గ్యారెంటీ అని చెప్తే ఒక పేపర్ మీద రాసి సైన్ చేసి ఇమ్మని అడగండి. వాళ్ళు క్షణాల్లో అక్కడి నుండి పారిపోతారు. ఇక ఫైనల్గా ఎక్కడ నుండో వచ్చే ఫ్రీ టిప్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేయండి. సో ఈ విశ్లేషణ ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. రేపు ఉదయం మార్కెట్ బెల్ మోగడానికి ముందే దీనికి ఆన్సర్ తెలుసుకోవాలి. సరైన జ్ఞానం, ఓర్పుతో మార్కెట్ బేసిక్స్ నేర్చుకుని అంతిమంగా దానిని జయించడం మన లక్ష్యమా? లేక ఏవో గ్యారంటీ లాభాలనే అత్యాశతో ఫేక్ అడ్వైజర్ల వలలో పడి బలిపశువుగా మారడమా? ఆ చాయిస్ ఏంటన్నది ఎవరికి వారే డిసైడ్ చేసుకోవాలి.